ఒక పక్క ఎండలు మండిపోతున్నా ప్రజలకు సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ ప్రయాణం చేపట్టారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టీడీపీ ఆఫీస్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని 45 డిగ్రీల మండుటెండలో సైకిల్పై ప్రయాణించారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగానే గత కొన్ని రోజులుగా సైకిల్ వినియోగిస్తున్నానని మంత్రి చెబుతున్నారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సెక్యూరిటీ సిబ్బంది కాన్వాయ్ లేకపోవడం గమనార్హం. దారిలో వెళ్తున్న వారు కొన్ని మీడియా ఛానళ్లు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పబ్లిసిటీ కోసమే ఈ కార్యక్రమం అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని మంత్రివర్గం స్పష్టం చేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఇలాంటి సాహస యాత్ర ఎందుకు చేసినట్లు నిమ్మల రామానాయుడు? అసలు అంటే యాక్చువల్లీ మంత్రి హోదాలో ఉండి కాన్వాయ్ లేకుండా ఇలాంటి సాహసం ఎందుకు చేసినట్టు? మాది ఏదైతే తాను ఆదర్శంగా ఉంటూ ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలని తెలియజెప్పాలంటే ముందు తాను ఆచరించాలని అన్న సూక్తిని నిజం చేశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ముఖ్యంగా రెండో వారం ఇంధన పొదుపులో చర్యల్లో భాగంగా ఒకవైపు నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ వాడుకల్ని తగ్గించాలి, పూర్తిగా పొదుపులో భాగంగా ప్రతి వారంలో ఒక రోజు ఇంధనాన్ని వాడకుండా ఉండేటటువంటి వెహికల్స్ ని అందరూ కూడా నడపాలి, లేదంటే ఇంధన పొదుపు చేయాలంటే నో వెహికల్ డే పాటించాలంటూ కూడా ఆయన ఇచ్చిన పిలుపు. అలాగే శాసన మండలిలో కూడా రాష్ట్ర శాసన మండలికి సంబంధించి చర్చ ఏదైతే జరిగిందో శుక్రవారం నో వెహికల్ డేగా పరిగణించడం పడటంతో ముఖ్యంగా ఈ రోజు శుక్రవారం కావడం మంత్రి రామానాయుడు ఈ రోజు తన సొంత గ్రామమైనట్టు పాలకొల్లు నియోజకవర్గం నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రైల్లో పాలకొల్లు నుంచి సాధారణ ప్రయాణికులతో కలిసి రామవరపాడు జంక్షన్ కు వచ్చారు. రామవరపాడు నుంచి ఏదైతే తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి స్వయంగా సైకిల్ పై తానే తొక్కుకుంటూ రావడం అయితే జరిగింది. ఇదంతా రోడ్డుపై వెళ్తున్న వారు సాధారణ వ్యక్తిగా పరిగణించారు తప్ప అయితే నిమ్మల రామానాయుడు మంత్రిగా ఉన్నారని తెలిసిన వాళ్ళు మాత్రం ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తను ఉన్నటువంటి కాన్వాయ్ కానీ ఎటువంటి సెక్యూరిటీ కానీ గన్మెన్ కానీ కూడా లేకుండా పూర్తిగా ఒంటరిగా ఆ పాలకొల్లు నుంచి బయలుదేరినటువంటి నిమ్మల రామానాయుడు రామవరపాడు రైల్వే స్టేషన్ లో దిగడం, అక్కడి నుంచి సైకిల్ పై సుమారుగా 18 కిలోమీటర్లు ఉన్నటువంటి తాడేపల్లి పార్టీ ఆఫీస్ కి తొక్కుకుంటూ ఒకవైపు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ విజయవాడ అంటేనే ఎండల తారెత్తిచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అక్కడి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పార్టీ ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అయితే మధ్యలో తాడేపల్లిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మల రామానాయుడికి స్వాగతం పలికితే అక్కడి నుంచి 6 కిలోమీటర్లు కూడా ఆయన్ని కూడా ఒకవైపు పల్లా శ్రీనివాసుని కూడా సైకిల్ పైకి ఇచ్చుకుని తొక్కుకుంటా మళ్ళీ టీడీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళడం అయితే జరిగింది. అది ఇది రెండో వారంలో భాగంగా చేసిందే కార్యక్రమం. అయితే మొదటి వారం పూర్తిగా కూడా విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి 10 కిలోమీటర్లు మొదటి వారం కూడా ఈ విధంగానే ఆయన వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా బందర్ రోడ్ లో విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న తన క్యాంప్ కార్యాలయం నుంచి రింగ్ రోడ్డు అలాగే ప్రకాశం బ్యారేజ్ కృష్ణ కరకట్ట మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులకి వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి చేకూర్చవలసినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అన్ని కూడా పంచడం జరిగింది. పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సైకిల్ పై మరో 10 కిలోమీటర్లు విజయవాడ బందర్ రోడ్ లో తన క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారు. అయితే ఈయన ప్రస్తుతం ఏదంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఇంధన పొదుపు చర్యలు పాటించాలి, పెట్రోల్ డీజిల్ వాడకాలు కూడా తగ్గించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నో వెహికల్ డేగా శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా అయితే ప్రస్తుతం నిమ్మల రామానాయుడు చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు. బుడమేరు వరదలు వచ్చిన సందర్భంలో కూడా పూర్తిగా స్వయంగా తానే పనిచేస్తూ పొలం పనులు చేస్తూ ఉంటారు. ఎక్కడ అహంకారం అన్న లేని మనిషిగా ఆయనతో ఒక పేరు ఉంది. పాలకొల్లో కూడా తన నియోజకవర్గంలో పర్యటనలో కూడా వీధిన సైకిల్ పైన తిరిగే అలవాటు ఉంది కాబట్టి అలవోకగా సైకిల్ పై ప్రయాణం అన్నది ఆయనకి పూర్తిగా రోజు దినచర్యలో భాగం అయిపోయిన దానిలో భాగంగానే ఇంత దూరం ఆయన సునాయాసంగా సైకిల్ తొక్కుతూ ఉన్నారు. అయితే కుర్రకారు బైకులతో ఓరెత్తిస్తూ రోడ్లపై సౌండ్లు చేస్తే తిరిగే వాళ్ళకి ఈయన చూసి నేర్చుకోవాలి, యువత అంతా కూడా ఈయన చూస్తే ఆదర్శప్రాయంగా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఉండవు. ఒకవైపు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తూ భారీ
ప్రాజెక్టులు పోలవరానికి సంబంధించి కానీ తానే స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోనే భోజనం చేస్తూ అర్ధరాత్రి రాత్రి కూడా లేకుండా తిరుగుతూ ఉండేటువంటి నిమ్మల రామనాయుడు తాజాగా సైకిల్ పై ఈ నో వెహికల్ డే సందర్భంగా రెండో వారంలో తనదైన శైలిలో సైకిల్ పై ప్రయాణం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈయన ఇటువంటి కథ నేతల కథ ఆదర్శంగా ఉండాలి, ఇటువంటి వారిని కదా చూసి నేర్చుకోవాలంటే కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన పరిస్థితి. ఏదేమైనా రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంచి స్థానం, సుస్థిర స్థానం నిమ్మల రామానాయుడు అంతే కూడా నెటిజన్లు ఒకవైపు మెసేజ్లు చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇవి ఇప్పుడు